నా పేరు కొండోజు ఆంజనేయులు, నాగినేనిపల్లి గ్రామం, బొమ్మలవరం మండల పిఎస్సిఎస్ డైరెక్టర్గా ప్రస్తుతం ఉన్నా. గతంలో నేను తెలుగుత అధ్యక్షునిగా, తర్వాత మండల పార్టీ అధ్యక్షునిగా 8 సార్లు, మరియు ఆలేరు నియోజకవర్గ 3 మెన్ కమిటీ సభ్యునిగా ఒకసారి, ఆ తర్వాత సర్పంచ్గా, ఎంపీటీసీగా, సర్పంచ్గా పనిచేశాను. గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కాలం కొనసాగి ఆ తర్వాత 2019లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలను చూసి ఆకర్షితుడినై బీఆర్ఎస్లో చేరినాను. ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నాను. సార్, ఇక్కడ మాజీ తాజా ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ప్రధాన రీజన్ ఏంది? ఎందుకు ఓడిపోయాడు? ఇక్కడ గొంగిడి సునీత గారు ఉండేది గతంలో. ఆమె మంచిదే, అవినీతి పర్రాలు ఏం కాదు, కానీ ఈ కార్యకర్తలతోని పూర్తిగా కనెక్షన్ సంబంధాలు పూర్తిగా లేకపోవడంతో అప్పుడు కార్యక్రమాలనే బిజీగా ఉండి కార్యకర్తలను పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఓడిపోయిందేమో అని అనుకుంటున్నాను. నేను కార్యక్రమాల్లో ఆమె కంటే ఎవరు ఎక్కువ చేయలేదు, అమలు చేయలే. కార్యక్రమాల్లో కూడా ప్రతిరోజు తిరిగేది, కష్టం చేసేట్లో ఏం తక్కువ చేయలే, కానీ కార్యకర్తలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం వల్ల ఓడిపోయిందేమో అని నేను భావిస్తున్నా. సార్, మీరు ఎంపీటీసీగా చేసినామంటున్నారు. బీఆర్ఎస్లో ఎంపీటీసీలకు ఎలాంటి గౌరవం ఉంది? మీరు చేసినప్పుడు ఎంపీటీసీలకు ఎలాంటి గౌరవం దక్కింది సార్? నేను 1995 to 2000 వరకు ఫస్ట్ టైమే ఎంపీటీసీగా గెలిచాను. అప్పుడు ఎంపీటీసీలకు ఉన్న విలువకు ఇప్పటికి ఉన్న ఎంపీటీసీలకు ఉన్న విలువకు చాలా వ్యత్యాసం ఉంది. మేము 4 ఊళ్ళ నుంచి గెలిస్తే 4 ఊళ్ళల్లో ఏ కార్యక్రమం జరిగినా మా ఎంపీటీసీలను ఇన్వైట్ చేసేది, మేము కూడా లీడ్ చేసేది. మండల కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో లీడ్ చేసేది. అప్పుడున్న విలువకు ఇప్పుడున్న విలువకు చాలా వ్యత్యాసం ఉంది. అసలు అప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి విలువలు చాలా కష్టంగా తక్కువలు ఉన్నాయి. విలువలు వెతుక్కోవాల్సి వస్తుంది, ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయాల్లో ఉండాల్సి వస్తుంది తప్ప గౌరవంతో ఉండే పరిస్థితులు లేవు. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి రాకపోవడానికి కారణాలు ఏంటి సార్? ఎందుకు ఓడిపోయింది? 3వసారి ఇప్పుడు కేసీఆర్ గారు మంచి పథకాలు పెట్టాడు. ఇప్పుడు రైతు బంధు పథకం మంచి పథకం, రైతులకు అది చాలా ఉపయోగపడ్డది. రైతు బీమా పెట్టిండు. ఒక కుటుంబానికి అకారణంగా అకస్మాత్తుగా కుటుంబ యజమాని చనిపోతే కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడము అది మంచి పథకమే. రైతు బీమా, రైతు బంధు ప్లస్ రైతు రుణమాఫీలో పూర్తి స్థాయిలో చేయలేకపోయాడు. అసలు పూర్తి స్థాయిలో ఒకటేసారి చేస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కావేమో. అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా ఎప్పటికప్పుడు మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఈ పరిస్థితులు వచ్చేవి కావేమో. ఎమ్మెల్యేలకు మధ్యన కేసీఆర్కి మధ్యన ప్లేస్ పెరిగిపోయింది. దానివల్ల కూడా ఎమ్మెల్యేలు చేసే దాని మీద కూడా అజమాయిషి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం మీద అజమాయిషి చేసిండు తప్ప ఎమ్మెల్యేలను కూడా ఎప్పటికప్పుడు కలుసుకుంటూ వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుంటూ ప్రజలల్లో ఏమనుకుంటారు, ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అని తెలుసుకోలేకపోయిండు. మునుగోడు ఎలక్షన్లు బై ఎలక్షన్లు అయినాయి. అప్పుడు 10,000 మెజార్టీ తోటి ప్రతి ఊరికి ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాజ్యసభలను, ఎమ్మెల్సీలను, రాష్ట్ర స్థాయి నాయకులను ఒక గ్రామానికి ఒక ఇన్ఛార్జిని పెడితే మరి 10,000 మెజార్టీతో గెలిచిరు. అప్పుడే ఆయన ఆలోచన చేసుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల నాయకులను పిలిచి రివైజ్ చేస్తే మొన్న ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాష్ట్రంలో కూడా ఒక 30-35 మంది ఎమ్మెల్యేల మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళను కూడా అలాగే కొనసాగించడము. మరి ఆ రేవంత్ రెడ్డి ట్రాప్లో జిక్కి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు, నువ్వు 20 మొత్తం పాత వాళ్ళకి ఇచ్చి గెలువు చూద్దామని ఆయన డిమాండ్ చేస్తే మరి నేను ఖచ్చితంగా లేవటి గెలుస్తా అనే విధంగా మార్వకుండా చేయడం కూడా ఒక ఓటమి కారణమైంది. అసలు కేసీఆర్ మీద ఎవరికి కూడా వ్యతిరేకత లేదు. ఆయన పథకాలు కానీ ఆయన ఉద్దేశాలు కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తాపత్రయం కానీ ఎవరు కూడా కాదన్న విషయం లేదు. కాకపోతే ఏంటంటే ఇవి జనానికి కలవకపోవడము, జన సమస్యలు డైరెక్ట్ తెలుసుకోకపోవడము, ప్రజలలో తిరగకపోవడం మాత్రం మైనస్ అయింది. ప్రజలు గమనించారు. ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ప్రజలు వారి సమస్యలు డైరెక్ట్ తెలుసుకుంటేనే వాళ్ళు
తృప్తి పొందుతారు తప్ప ఆయన ఏం చేస్తుంది అనేది వీళ్ళ దాకా తెలియదు. దానివల్ల కూడా ఓడిచ్చారు జనాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అన్నారు సార్. ఇప్పుడు మార్పు జరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు వస్తారని కూడా అనుకోలేదు. ఎట్లా మూడోసారి కూడా టీఆర్ఎస్ వస్తుందని అనుకున్నారు. కాకపోతే ఏదో మనము అలవిగానే హామీలు ఇస్తే గిట్ట ప్రజలు గిట్ట నమ్ముతారేమో అని చూసి ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాడు, ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద ఒక కరెంటు బిల్లు చిన్న పథకం, అది ఏది ఆర్టీసీ అది ఉచిత ప్రయాణం అని అది చిన్న పథకమే. గ్యాస్ 500 సబ్సిడీది అది చిన్న పథకమే. పథకాలు 10 లక్షలు అది రోజుగారు ఇది ఆరోగ్యశ్రీ పథకం అది చిన్న పథకమే. పెద్ద పథకాలు ఏడ ముట్టుకుంటూ ఇప్పుడు ఆయన 2,500కు ప్రతి ఇంటికి ఆడ మహిళ పేరు మీద 2,500 ఇస్తున్నాడు. అది ఇంతవరకు ఇవ్వలేదు. 4,000 రూపాయల పెన్షన్ ముట్టుకోలేదు. వికలాంగుల పెన్షన్ ముట్టుకోలేదు. మరి ఆ రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తున్నాడు. ఆ 15,000 అటు పోను 10,000 అన్న ఇస్తున్నాడు అంటే ఆ 10,000 కూడా లేదు. ఇప్పుడు జూన్లో ఇవ్వాల్సిన వానాకాలం రైతు బంధు ఇప్పటివరకు లేదు. సెప్టెంబర్ వచ్చింది, ఇప్పటివరకు లేదు. రైతులంతా ఎదురు చూస్తున్నారు. అప్పులు చేసుకొని పంటలు వేసిర్రు. ఇప్పుడు అప్పులు తీరుస్తానికి మళ్ళీ ఇప్పుడు ఆ మిత్తిలు కడతానికి ఇదంతా సమస్యనే కదా. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు. ఆగస్టు 15 వరకు చేస్తాడు. మరి చేసిండా? ఇప్పుడు రుణమాఫీ చేసేందుకు రేషన్ కార్డు ఇవన్నీ అవసరమేముండే? ఇప్పుడు గతంలో రుణమాఫీ చేసారు, ఏ రేషన్ కార్డు చూడలే కదా. ఇప్పుడు పిఎం కిసాన్ది పథకంది 2,000 రూపాయలు వస్తుంది, దానికి ఏ రేషన్ కార్డు చూడట్లేదు కదా. మరి వాళ్ళు చేస్తుండగా ఈయనకేమాటం వచ్చింది? ఏది ఆపుతుంది? రేషన్ కార్డు ఏం అవసరం? అటు రైతు పాస్బుక్ పెట్టి లోన్ తీసుకుండు. ఫ్యామిలీ ట్రేస్ చేయండి. ఇప్పుడు ఉద్యోగస్తులతోటి ఫ్యామిలీకి 2 లక్షలు ఇస్తాను, 2 లక్షల వరకు ఎక్కువ ఇవ్వకండి. మరి ఇంకా రేషన్ కార్డు ఎందుకు ఇంకా దానికి? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. పథకాలు ఇప్పుడు ఈ 6 పథకాలు ఇచ్చిండు. 6 ఏమి ఇచ్చిండండి? వాళ్ళు ఇచ్చిందో చూస్తారు. రైతు భరోసా అన్నాడు, 10 నుంచి 15,000 అన్నాడు. 15,000కు బదులు 10,000 ఇస్తుండే, అది 10,000 కూడా ఒకసారి ఇచ్చిండు, ఈసారి లేనే లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు. కౌలు రైతులకు 15,000 అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ప్లాట్లు అన్నాడు. ప్లాట్లు లేవు, నా ఇండ్లు లేవు ఇప్పటి వరకు. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ ఒకటి ఇచ్చిండు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చిండు. ఉచిత ప్రయాణం ఎవరు అడిగారు? దానివల్ల ఎంతమంది లాభం పొందుతారు? ఒకసారి ఆలోచన చేయాలి. 2,500 ఇంతవరకు ముట్టనే లేదు. ఇంకోటి చేయూత పథకం కింద 4,000 పెన్షన్ అన్నాడు, ఇంతవరకు 4,000 పెన్షనే లేదు. యువ వికాసం 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాడు, కార్డు ఇవ్వలే. విద్యా భరోసా కార్డు ఇస్తాడు. మరి నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తా అని చెప్పారు, దాన్ని ఊసే లేదు. ఇవన్నీ పథకాలు పెట్టిండు కానీ అమలు లేదు కదా. మరి ప్రజలు గమనించరా? నువ్వు మార్పు తీసుకొస్తా అని చెప్పినావు, మార్పు తీసుకురాకపోతే ప్రజలు ఏమనుకుంటారు? మరి ప్రజలు ఎటు చేసి ప్రజలు పిచ్చివాళ్ళు కావడం తప్ప అంతకుమించి ఏముంది దీనిలో? నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇప్పుడు 2,500 పథకం తీసుకురా. రైతు రుణమాఫీ పూర్తిగా పాస్బుక్ ఉన్నది అంటే మాఫీ చేయండి. 2 లక్షలు చేయండి. 2 లక్షల కంటే ఎక్కువ మీరు అన్న మాటనే నిలబెట్టుకోండి. 4,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు ముసలోళ్ళు ముతుకోళ్ళు ఎదురు చూస్తున్నారు. మాకు పెన్షన్ అంటే వచ్చే పెన్షన్ కూడా తప్పియబట్టిరి. ఇవేనా మార్పులు? సార్ మీరు అధికారంలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ఎంతమందికి లబ్ధి చేకూర్చారు సార్? అసలు మా కేసీఆర్ ఓడిపోవడానికి కారణము దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి ఆ పథకాలు లాస్ట్ మినిట్లో పెట్టడమే తప్పు. అసలు అంత తెలివికల్లోడు ఎట్లా ఏ విధంగా ఆలోచన చేసిండో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మా గ్రామం ఉంది, 60 కుటుంబాలు ఉన్నాయి, ఎస్సీ కుటుంబాలు. ఇప్పుడు వాళ్ళ రేషియో ప్రకారము కాన్స్టిట్యున్సీకి 1,100 ఎంతో ఇచ్చిర్రు. ఈ 200 గ్రామాలకు వస్తే మా ఊరికి 3 వచ్చినాయి. ముగ్గురికి ఇస్తురు అని తెలవగానే మిగతా 57 మంది వ్యతిరేకత అయ్యారు. అందులో పూర్తిగా 50 మంది మా పార్టీ పక్కా కార్యకర్తలు. అయినా ఏం చేయలేకపోయినాం వాళ్ళను. ఎందుకంటే 10 లక్షల రూపాయలను ముగ్గురికే ఇస్తురు అనే వరకు మిగతా వాళ్ళంతా వ్యతిరేకం అయిపోయారు. వాళ్ళ ఓట్లే పోయినాయి తప్ప నీకు రైతు ఏది దళిత బంధు, గృహల ఈ మన ఇండ్లది పథకము, మళ్ళా ఈ బీసీ బంధు లాస్ట్ మినిట్లు ఇవ్వకపోతే మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుండే. 30 మంది ఎమ్మెల్యేలను మార్చి ఈ పథకాలు లాస్ట్ మినిట్లు ఇవ్వక తర్వాత ఇచ్చినా అయిపోతుండే. లేకపోతే ఎప్పుడైతే ఈటల రాజేందర్ ఎలక్షన్ల నుంచి స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి విడతల వారిగా ఇచ్చినా ప్రజలు నమ్ముదురు.
అప్పుడు ఇచ్చినాక తర్వాత ఇవ్వలేదు. ఎలక్షన్ల ముందే స్టార్ట్ చేసే వరకల్లా ఇంకెప్పుడు వస్తాయి, ఎలక్షన్లే వస్తున్నాయి, ఇప్పుడే మన పేరు వస్తలేదు, మనకి ఇస్తలేరు. 100 మంది అప్లై చేస్తే బీసీ బంధులో 2 పేర్లు ఇస్తే మిగతా 98 మంది ఏమనుకుంటారండి? గృహలక్ష్మి పథకం కింద 80 మంది అప్లై చేసుకురు మాకు ఇల్లు లేవని, 13 మందికి ఇవ్వగలిగినాం. కోట అంతే ఇచ్చారు. 13 మందికి ఇస్తే మిగతా 67 మంది వ్యతిరేకం అయిపోయారు. వాళ్ళు పక్కా టీఆర్ఎస్ కార్యకర్తలే, టీఆర్ఎస్ నమ్ముకున్న వాళ్ళే, అయినా ఆపలేకపోయినాం మనం. పలానోనికి ఎందుకు ఇచ్చినావు, మాకెందుకు ఇవ్వాలి, వానికంటే మాకేం ఎక్కువ ఉందో అని అడుగుతున్నాడు. మేమేం సమాధానం చెప్పాలి చెప్పండి? ఉన్నాయి 13 ఇల్లు ఇచ్చిండు, అప్లై చేసుకున్న వాళ్ళు 80 మంది. ఇప్పుడు ఆ పథకాలు పెట్టకుండా అప్లికేషన్ తీసుకొని సపరేట్ ఊకున్నా అయిపోతుండే, లేకపోతే ఆ పథకాలే పెట్టకుండా అయిపోతుండే. నీకు అమలు కానప్పుడు లాస్ట్ మినిట్లో ఎలక్షన్ల మూట ఎందుకు అప్లికేషన్స్ అడిగినావు నువ్వు అట్నే ఊకున్నా అయిపోతుండే. శాంక్షన్స్ ఇచ్చే వరకల్లా మిగతా వాళ్ళంతా వ్యతిరేకమై ఇప్పుడు ఎంత అండి 5 లక్షల ఓట్లతో ఓడిపోయినామా? ఎన్ని ఓట్లతోని ఓట్లు మామూలుగా ఎంత ఓడిపోయింది అనేది ముఖ్యం కాదు, కానీ ఇప్పుడు ఈ పథకాలతో ఓడిపోయిన దానికంటే ఇంకేం లేదు. ఈ పథకాలతోనే ఓడిపోయినట్టు మన పార్టీ అంతే సార్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసింది కదా సార్, ఇక్కడ ఎంత మేరకు ఎన్ని అమలు అవుతున్నాయి సార్ ఈ విలేజ్లో? 6 గ్యారంటీలల్లా ఇప్పుడు కరెంటు బిల్లుది సక్కలేదు, గృహలక్ష్మి అది పూర్తిగా కరెంట్ బిల్లు పూర్తిగా అందరికీ రావడం లేదు. ఈ గ్యాస్ది కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంక అందరికీ గ్యాస్ రావడం లేదు. ఈ ఆర్టీసీ ప్రయాణం అంటారా, మా ఊరికి బస్సులే ఒకటే ఉంది. పోతే సరే ఆర్టీసీ ప్రయాణంది ఒకటి అమలైనట్టే పూర్తిగా. ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉంది, అది పూర్తిగా అమలవుతుందా అండి? ఇప్పుడు ఈ పథకంలో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. చెయ్యి ఈడ ఇరుగుతూ ఉంటుందట, ఈడ మధ్యాహ్నం ఇరుగుతూ ఉండదట, ఈడ కొనకి ఇరుగుతూ ఉంటుందట. అంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం కోసం ఈడ ఇరగొట్టుకుంటాడా వాడు? ఇప్పుడు వానికి యాక్సిడెంటల్గా ఎన్నో ఒకటి అవుతుంది, అయినప్పుడు దాన్ని ఏడిరిగినా పెట్టాలి, కానీ ఈడుంది కానీ ఆడ లేదంటారు, ఈ పథకానికి ఉంది కానీ ఆ పథకానికి లేదంటారు. అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నువ్వు ఆరోగ్యశ్రీ నుంచి నువ్వు ఇచ్చకాడికి ఇయ్యి, అంతే ఉంటుంది. కానీ ఈ పథకానికి ఉంటుంది, ఆ పథకానికి ఆడ దెబ్బ తాకుతుండదు, ఈడ ఇరుగుతుండదు, ఆడ తలుగుతుండదు, ఈ ఆపరేషన్కి ఉంటుంది, ఆ ఆపరేషన్కి. ఎందుకండి ఆ పథకము చదవకపోతే తీసేయాలి ప్రభుత్వాలు. ఇస్తే మనిషికి కావాల్సిన ఏ అనారోగ్య సమస్యకైనా ఆరోగ్యశ్రీ ఇవ్వండి, కానీ ఈ పథకం అది కూడా సవరించుకోవాలి, ప్రభుత్వాలు సవరించుకోవాలి. అలా ఈయనను రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండగా మరి రేవంత్ రెడ్డి చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తా అంటుండు, మరి చేయనియండి. ఇప్పుడు రుణమాఫీ రేషన్ కార్డుతో లింక్ పెట్టిండు, రేషన్ కార్డు అందరికి లేనిది తెలియదు ఆయనకు. ఇప్పుడు చెప్పేటప్పుడు చెప్పిండా, అనౌన్స్ చేసేటప్పుడు మీకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే నేను ఈ మాఫీ ఇస్తా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇస్తా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ 2500 కార్యక్రమం ఇస్తా అని చెప్పిండా? అప్పుడేమో అందరికీ అమ్మలకు అక్కలకు అని చెప్పి రైతులకు అని చెప్పి 4 రోజులు ఆగురి, 9 తారీఖు ఆగురి, 9 తారీఖు వస్తే మీకు 10,000 ఆగురి, 15,000 ఇస్తా రైతు బంధానే, 2,000 కాదు 4,000 ఇస్తానే. మరి ఎటువైనా ఆ పథకాలు ఎటువైనా, ఆ పెన్షన్లు ఎటువైనాయి, ఆ రైతు బంధు ఎటువై ఉన్న రైతు బంధే ఇంకా సెప్టెంబర్ ఈరోజు ఎంత అండి 10 తారీఖు సెప్టెంబర్ 10, ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రైతులు ఎదురు చూస్తున్నారు. సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు సార్, నిధులు లేవని. ఇప్పుడు ఆ సర్పంచ్ పరిపాలన పోయింది, స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు సార్, అభివృద్ధి కుంటుపడుతుందని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఖచ్చితంగా కుంటుపడుతుందండి. గ్రామంలో ఇప్పుడు శాంక్షన్స్తో సంబంధం లేకుండా సర్పంచులు వాళ్ళ జేబులకించి డబ్బులు తీసి అభివృద్ధి పథకాలు చేస్తారండి. ఈ ప్రభుత్వం నుంచి రావాలి చెయ్యాలనంటే ఏ ప్రభుత్వ పథకం జరగదు. ఇక్కడ గ్రామాలల్లో పర్సనల్గా తీసుకొని చేస్తారు. వాళ్ళకు రావాల్సిన నిధులు ఇస్తే అయిపోతుంది కదా. ఎంత మా అంటే 1,500 కోట్లు, 2,000 కోట్లు, 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటారు. మరి వాళ్ళు చేసిన బిల్లులు ఇస్తే తప్పేముందండి? దాంట్లో పార్టీలు ఎందుకు చూడాలి? అతను చేసింది గ్రామానికి, గ్రామ అభివృద్ధే కదా. అభివృద్ధి చేస్తేనే కదా నువ్వు ఇచ్చేది. వాళ్ళు చెయ్యాలే, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర బదిలాడుకొని తీసుకోవాలి నా పైసలు. దాని మీద ఎందుకు ఆలోచన చేయరు? మరి ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సర్పంచ్లకు నిధులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలిగా. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు అండి. ఒక పక్కూరు సర్పంచ్ ఇట్లా చేస్తుండే నేను చేయాలని చెప్పేసి ఈయనకి ఆర్థిక స్తోమత లేకున్నా కానీ అప్పులు చేసిర్రు. ఇప్పుడు వాళ్ళ ఆఖరికి వస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు రోడ్ల పెడుతున్నాయి. ఎవరు ఆదుకుంటారు ఇప్పుడు ఆ పరిస్థితి?
దాని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి వాళ్ళకి ఇమ్మీడియట్లీ బిల్లులు ఇవ్వాలండి. ఇవ్వకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అందరు గమనిస్తున్నారు, ప్రజలు అప్పటిలాగా లేరు. సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎవరి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని బాగా గమనిస్తున్నారు. మనం ఏదో ముచ్చట్లు చెప్పగానే ఎవరు నమ్మతలేడు. అదొకటి ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు బీసీ అంటే రిజర్వేషన్ల ప్రకారం చేయాలంటుంది కదా సార్, ఏ విధంగా సాధ్యమవుతుంది సార్ ఇక్కడ చేయాలంటే? ఎస్సీ రిజర్వేషన్ ఆల్రెడీ వచ్చేసింది, ఎస్సీ వర్గీకరణ జరిగింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవును సార్, ఎస్సీ వర్గీకరణ ఒకటే ఆలోచన చేయండి సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు క్రిమిలేయర్ పెట్టింది, ఆ క్రిమిలేయర్ పెట్టొద్దని వీళ్ళు అంటుర్రు. ఒకటి ఆలోచన చేయండి సార్. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతాడండి. మా గ్రామంలో ఒక ఎస్సీ అతను పెంకల్లిళ్ళు ఉన్నది వాళ్ళకు, ఆ పిల్లగాడు గ్రామ పంచాయతీ స్కూల్లో చదువుతాడు. ఈ ఒక ఉద్యోగాని కోసము ఆ పిల్లగాడు ఈ పిల్లగాడు కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తాడు. ఆ పిల్లగాడిని తట్టుకోగలుగుతాడా అండి ఈ పిల్లగాడు? మరి ఆల్రెడీ ఐఏఎస్ అయిపోయి, ఐపీఎస్ అయిపోయి, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. వాళ్ళకి ఎందుకండి రిజర్వేషన్? వాళ్ళు స్వతంత్రంగా వదులుకోవాలిగా. వాళ్ళే ముందు పడి మళ్ళీ మోడీ దగ్గర పోయి క్రిమిలేయర్ తీసేయాలని కొట్లాడుతారని తెలిసింది. ఇదైతే అన్యాయం అండి. మరి ఇక ఎస్సీలు, మిగతా వెనుకబడిన ఎస్సీలు ఎప్పుడు బాగుపడాలి? వాళ్ళు ఇప్పుడు వీళ్ళతోనైతే పోటీకి తట్టుకోలేరు కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న పిల్లగానితో గ్రామ పంచాయతీ స్కూల్లో చదువుకున్న పిల్లగాడు తట్టుకుంటాడా అండి? ఆ పిల్లగానికి మించి మార్కులు వస్తాయంటావా ఈ పిల్లగానికి? రానప్పుడు ఇతను పోతాడు, మళ్ళీ ఆయనకి ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు ఎవరికి దక్కుతాయండి? ఇప్పుడు అదేవిధంగా మాదిగల కూడా ఇప్పుడు మాలోళ్ళు అనుభవిస్తారు, మా వంతు తక్కువ వస్తుందని కొట్లాడుతారు. వాళ్ళు తప్పేముంది? వాళ్ళ వరకే ఈ ఎక్కువ వాళ్ళ మాదిగలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తే తప్పేముందండి? ఎందుకు ఇవ్వద్దు? ఇవ్వాలి కదా. వాళ్ళు వెనుకబడిపోయారు. మరి బీసీ రిజర్వేషన్ కూడా లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో వీళ్ళు డిక్లేర్ చేశారు. దాని గురించి ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తారు, కానీ మరి చేసే దిశగానైతే నాకు పూర్తి స్థాయిలో వాళ్ళది అనిపిస్తలేదు పరిస్థితులు. ఏముంది, ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది. బీసీ జనగణన చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఇప్పుడు కేసీఆర్ గతంలో గ్రామ సభలు పెట్టినప్పుడు ఒకటే రోజు రాష్ట్రం మొత్తం ఒకటే చేస్తామనంటే రాలే. బొంబాయిలో ఉన్నోళ్ళు, వేరే దేశాల్లో ఉన్నోడు వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదా? ఇక వీళ్ళు తలుచుకుంటే 4 రోజులలో చేస్తారు. చేయండి. ఇప్పుడు ఇట్లా బీసీలో పెంచినా సుప్రీంకోర్టు కొట్టేస్తుందని వీళ్ళకి తెలుసు. ఈ జనగణన చేసి బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది ఈ జనగణన చేసి అడిగితే సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకుంటే ఇస్తుండొచ్చు, కానీ ఇట్లా డైరెక్ట్ పర్మిషన్ ఇస్తే గతంలో 50% కంటే మించొద్దు అన్నాడు. ఇప్పుడు కూడా కదే అంటారు సుప్రీంకోర్టు. వీళ్ళు ఎప్పుడైతే జనగణన చేస్తారో అప్పుడే వీళ్ళకి పర్మిషన్ దొరుకుతుంది, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆ విధంగా అడుగులేయాలి రేవంత్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు గల్లీలో చాలా పుట్టకొడుగులా పుట్టుకొచ్చాయి సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బెల్ట్ షాపులను తీసేస్తామని అంటున్నారు సార్. ఇది ఎట్లా సాధ్యం అవుతుందా? అసలు చర్యలు ఏం తీసుకురండి? బెల్ట్ షాపుల గురించి ఏమైనా చర్య తీసుకున్నారు రేవంత్ రెడ్డి? ఇప్పుడు కేసీఆర్ వచ్చిన మొదట్లోనే కనీసం బెల్ట్ షాపులు అమ్మొద్దు అని చెప్పేసి కేసులు పెట్టిర్రు ప్రతి బెల్ట్ షాపు ఓనర్ మీద. కానీ కనీసం ఈయన చర్యలే తీసుకోలేదు. బెల్ట్ షాపులు ఎట్లా తీసేస్తాడండి? దాని మీద కనీసం మినిమం చర్య తీసుకుంటే బెల్ట్ షాపుల వాళ్ళు బంద్ అవుతారా? ఇంకా టైములు పెంచుతుర్రు, రేట్లు పెంచుతుర్రు, ఇదే చూస్తుర్రు తప్ప ప్రభుత్వాలు ఆమ్దాని ఎట్లా ఎక్కువ వస్తుందని ఆలోచన చేస్తుర్రు తప్ప ప్రజలకు మరి చీఫ్ లిక్కర్ రేటు పెంచిర్రు. మామూలు 500 రూపాయలు 400 రూపాయలు కూలి చేసుకొని బతికే ఒక కూలి మందుకే 300 పెట్టే ఆయన ఇంటికేం తీసుకోపోతాడుగా? 100 రూపాయలు తీసుకపోతే ఇల్లు ఏడ గడుస్తుంది? వాని పిల్లలకి ఏడ ఫీజులు కడతాడు? పిల్లల స్కూల్లో ఏడ చదివిపిస్తాడు? వాని ఇంటి ఖర్చులు ఏం చెల్లెళ్తాయి? ఇవన్నీ తెలియదా? మరి దాని మీదనే లిక్కర్ మీదనే, ఎక్సైజ్ మీదనే ఎక్కువ ఆదాయం రావాలని ఎందుకు కోరుకుంటారు? వీళ్ళు ఆఫీసర్లో మీటింగ్లు పెడతారు ఎట్లా ఆదాయాన్ని పెంచుతామని. అది ప్రభుత్వాలు అదేనా పరిస్థితి? ప్రజలను ఏ విధంగా విండాలి, ఏ విధంగా ఎక్కువ జమ చేయాలి, మనం ఏ విధంగా పథకాలు ఇవ్వాలి. భూములు అమ్మి అప్పులు చేసి ఈ విధంగా అది అత్యధిక దోపిడీ చేసి అధిక ట్యాక్సులు చేసి పథకాలు పెట్టుడు గొప్పనా అండి? ఏం అవసరం లేదు అసలు. ఈ పథకాలు ఇవన్నీ లేకున్నా ప్రజలు బతుకుతారు. వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అన్నారు, ఇస్తురా? ఎక్కడున్నాయి? టీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ల మీదనే సర్టిఫికేట్లు ఇచ్చారు, 30,000 ఇచ్చినామని అంటారు. ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జనానికి ఏ విధంగా ఏ ప్రభుత్వం అని ఆలోచన చేసిందా అండి? ఈ ప్రజలకు ఏ విధంగానన్నా అది ట్యాక్సులు తక్కువ చేయగలుగుతామని మీటింగ్ పెట్టిండా ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు ప్రజలకు అది పన్నులు ఎక్కువైనాయి, ఏ విధంగానైనా పన్నులు తక్కువ చేయగలుగుతామా ఏ డిపార్ట్మెంట్లైనా ఆలోచన చేసిరా?
ఏ విధంగా మనం రెవెన్యూ రాబడిని పెంచుకుంటాము, ఏ విధంగా మనము ఎక్కువ రెవెన్యూని తీసుకోగలుగుతాం అని ఆలోచన చేస్తారు తప్ప ప్రజల గురించి ఆలోచన ఏడు చేస్తారండి వీళ్ళు సీట్లు కాపాడుకోవడానికి తప్ప. సార్ బీఆర్ఎస్ చేసిన అక్రమ కట్టడాలపైన హైడ్రాని తీసుకొచ్చారు సార్. హైడ్రా ద్వారా మీ అభిప్రాయం ఏంటి? ఎంతమంది అంటే ఆల్రెడీ కూల్చడం కూడా జరుగుతుంది సార్. దీన్ని ఏ విధంగా చూడవచ్చు, ఏ కోణంతో చూడవచ్చు? హైడ్రా పథకం ఉద్దేశం మంచిదే, కానీ ఆల్రెడీ ఒక 20 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మామూలు ఉద్యోగస్తులు లోన్లు తీసుకొని రిటైర్ అయిన డబ్బులతోటి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మరి అప్పటి నుంచి మరి ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నట్టు? మరి ప్రభుత్వాధికారుల మీద చర్యలు లేకుండా ఏకంగా వీళ్ళ మీదనే గరీబోళ్ళ మీద పడి ఇల్లు కూడా కొడితే వాళ్ళ బతుకులేం కావాలి? రోడ్డు మీద పడితే వాళ్ళు ఎటు పోవాలి? మరి వాళ్ళకేమైనా రియంబర్స్మెంట్ ఇవ్వండి, ప్లేస్ ఇవ్వండి. వాళ్ళకి సరిపోని కట్టుకున్న ప్లేస్కి బదులు ఇంకో గవర్నమెంట్ మంచి వాళ్ళు కోరిన ప్లేస్ ఇవ్వండి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి, తీసేయండి. చెరువులు ఎవరు హైడ్రా పథకం మంచిది కాదని అంటలేం, కానీ అమలు తీరుని మారవాలి. అమలు తీరుని మార్చి ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరికి నష్టం కాకుండా, ఎవరు అరణ్య రోదన అవుతుంది. ఒక్కొక్కరు బిందెలు బకెట్లు బయటికి తీసుకొస్తే ఏడుస్తుర్రు. ఒకళ్ళు కిరోసిన్ పోసుకొని మొన్న ఏదో పెట్రోల్ పోసుకొని చనిపోదామని చూసిండు. అంటే వాళ్ళ బాధలు కూడా మనం దూరం నుంచి టీవీలో చూడంగానే మనకేం అనిపిస్తలేదు, కానీ ప్రత్యక్షంగా అనుభవించిన వానికి తెలుస్తుంది ఆ బాధ. 30 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్నాడు. మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు? 10 ఏళ్ళ నుంచి కట్టుకుంటారు. వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకుంటారు. ఇప్పుడు లోన్ ఎవడు కట్టాలి? ఎట్లా కట్టాలి? బ్యాంక్ ఓన్ పరిస్థితి ఏంది? ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏంది? ఇవి కూడా ఆలోచన చేయాలిగా. మరి ప్రభుత్వం అంటే ఒకటే ఇలా తీసేయడం కాదు. ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ లేకుండా కట్టుకుంటే నువ్వు అన్నట్టు తీసేయండి. పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది. ఇచ్చినప్పుడు ఎవరు ఆఫీసర్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి ఆఫీసర్ మీద ఏం చర్య తీసుకుంటున్నావు? వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చి హైడ్రా అమలు చేస్తే తప్పులేదు. నేనైతే అదే కోరుకుంటాను ముఖ్యమంత్రి గారిని. సార్ చివరిగా గతంలో ఇక్కడ గొంగిడి సునీత ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా సార్, అలా ఎలాంటి అభివృద్ధి చేసింది? ఇప్పుడున్న బీర్లా ఐలయ్య గారు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు సార్? ఇక త్వరలో ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు. ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? గొంగిడి సునీత గారు అభివృద్ధిలో చాలా ముందంజ ఉంది. ఈ ప్రాంతంలో ప్రతి ఊరికి రోడ్ వేయడం కానీ, ప్రభుత్వ భవనాలు నిర్మించడం కానీ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందుంది. ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతతోటి ఆమె ఓడిపోయింది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా అభివృద్ధి ఏమైతే కనిపించలే. నాకైతే కొత్తగా చేసింది కూడా ఏం లేదు. అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా అంటే ఏం కనిపిస్తలేదు. చేస్తాం, ఇది చేస్తాం, ఈ పని చేస్తాం, ఆ పని చేస్తాం అని అంటారు తప్ప చేసిన పని అయితే ఏం కనిపిస్తలేదు. అంతే. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఆలోచన చేసి పనిచేసే వాళ్ళ వైపే ఉండాలి. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటేయాలని కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్.